అన్ని ఛానల్స్ లేనట్టున్నాయి కదా. ఫస్ట్ ప్రెస్ మీట్ రకంగా గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ప్రోగ్రాం కూడా నిర్వహించుకున్నాం. మళ్ళీ భవిష్యత్తు కార్యాచరణ అనేటువంటి విషయాలు అది అధిష్టానం చూసుకుంటాం. భారతరత్న మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి వాజ్పేయి గారి 99వ జయంతి సందర్భంగా సుపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా దేశవ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ జరుపుకుంటా ఉన్నది. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా ఈరోజు సుపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తితో వాజ్పేయి గారు ట్రాన్స్పరెంట్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశం యొక్క ప్రజల అభివృద్ధి లక్ష్యంగా, దేశాభివృద్ధి లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకమైనటువంటి పాలనను ఏ విధంగా, నీతివంతమైన పాలన ఏ విధంగా వాజ్పేయి గారు అందించారు, అదే స్ఫూర్తితో నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ దేశం యొక్క అభివృద్ధి, దేశ ప్రజల యొక్క భద్రత, దేశ ప్రజల యొక్క రక్షణ, దేశ ప్రజల యొక్క సంక్షేమం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలన్నింటిలో ఇవాళ చాటి చెబుతూ ఒక గొప్ప నాయకత్వాన్ని ఈరోజు భారతదేశానికి అందిస్తూ భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా గర్వపడే విధంగా ప్రపంచ దేశాల్లోనే భారతదేశం యొక్క కీర్తిని పెంచినటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ సుపరిపాలన తాము ప్రధానమంత్రి అయిన తర్వాత వాజ్పేయి గారి జన్మదినాన్ని సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించడమే కాకుండా వారిని పూర్తిగా ఇవాళ తూచ తప్పకుండా ఈ దేశం యొక్క భవిష్యత్తును 2047 అంటే ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 100 సంవత్సరాలకు ఏ విధంగా భారతదేశం యొక్క భవిష్యత్తు ఉండాలి, ఏ విధంగా ఈ దేశం ప్రపంచ దేశాల్లో మరి అభివృద్ధి చెందిన దేశంగా మొట్టమొదటి స్థానం నిలబెట్టాలనేటట్టు లక్ష్యంతో వారు ఏదైతే పనిచేస్తున్నారో ఈరోజు ఒక దీక్షతో భారతదేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఒక దీక్షతో వారు ఏదైతే ఈరోజు పనిచేస్తూ ఉన్నారో, చక్కటి పరిపాలన ఈరోజు అందిస్తూ ఉన్నారో, సుపరిపాలనను అందిస్తూ ఉన్నారో, మరి నరేంద్ర మోదీ గారు మరి 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పాలిస్తూ మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా 3 రాష్ట్రాల ఎన్నికల్లో అపూర్వమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీని సాధించుకున్న తన నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోదీ సర్కార్ 3వసారి ఖచ్చితంగా మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవడం ఖాయమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నరేంద్ర మోదీ గారు లాంటి నాయకుడు భారతదేశంలో ఉండాలని మన దేశం వాళ్ళు ఎన్నో దేశాల్లో ఇవాళ ఎన్నో ఇతర దేశాల్లో ఇవాళ ఉద్యోగ పరంగానో ఇంకో పరంగానో ఇవాళ జీవిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారిని గెలిపియాలి, నరేంద్ర మోదీ గారు రావాలి భారతదేశానికి, ప్రపంచంలోనే గర్వపడే విధంగా భారతదేశాన్ని నిలబెట్టినటువంటి నాయకుడు మళ్ళీ గెలవాలని ఏదైతే ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి మెజారిటీ స్థానాలను సాధించుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజల లోపల విశ్వాసం ఉంది, మా లోపల కూడా విశ్వాసం ఉందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల విషయానికి వస్తే మీకు అందరూ తెలిసిందే, ఇంతవరకే మాట్లాడినాం మేము. మొన్న జరిగినటువంటి ఎన్నికలు ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందే తప్ప వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషించి ప్రభుత్వ వ్యతిరేకతను పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.
ఈరోజు భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేస్తే ఈరోజు ఆ వ్యతిరేకమైనటువంటి ఓటు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి